అప్పు విషయంలో కళ్యాణ్ చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే ఎస్ఐ కోచింగ్ తీసుకో అంటే మన సిచ్యువేషన్ బాలేదు కదరా అబ్బాయి! ఎందుకు డబ్బులు లేనప్పుడు మనకి ఇలాంటివన్నీ అని అప్పు చెప్పుంటుంది. నీకెందుకు నేను ఏదో ఒకటి చేస్తా కదా! భర్తగా నా బాధ్యతను కూడా నన్ను చేసుకోనివ్వ సక్రంగా అన్నట్టు కళ్యాణ్ చెప్తూ ఉంటాడు. అలా కాదు అంటే అంతేలే అప్పు నా మాట ఎవరు వినరు. నన్నందరూ చులకన చేసే మాట్లాడతారు. కనీసం ఒక భర్తగా కూడా నన్ను గెలవనివ్వవా నువ్వు అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక అప్పు చాలా బాధపడి లేదురా నువ్వు గెలవడమే నాకు కావాలి అని సరే నీ మాట వింటాను అని చెప్పడంతో చిరునవ్వు నవ్వేస్తాడనమాట. ఇంకా అప్పు కూడా నవ్వేస్తుంది. కళ్యాణ్‌ని అర్థం చేసుకునే ఒకే ఒక అమ్మాయి అప్పు. అంత బాగా చూసుకుంటూ ఉంటుంది కళ్యాణ్‌ని. అయితే కూరగాయలు కొందామన్నట్టు వెళ్తుందా, అయితే ఈలోపు ఆటో నడుపుకుంటున్న కళ్యాణ్‌కి ఒక చేదు అనుభవం ఎదురవుతుంది. ఒక రౌడీ ఎక్కుతాడు. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటండి డబ్బులు ఇవ్వడం లేదు అంటే నేనెవరినో తెలుసా పెద్ద రౌడీని అది ఇది అని మాట్లాడుతూ పైగా కళ్యాణ్ మీదకే చేయెత్తుతాడనమాట. అప్పుడే ఎంట్రీ ఇస్తుంది అప్పు. హీరో లెవెల్‌లో ఆ రౌడీని 4 పీకి మా ఆయన మీదకే చెయ్యెత్తుతావా నువ్వు అని ఇవ్వరా డబ్బులు అంటూ డబ్బులు ఇప్పిస్తుందనమాట. అయితే కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడదు. నువ్వు ఇంతగా నన్ను మోసం చేస్తావా? నాకు అబద్ధం చెప్పావా? ఏం చెప్పావు? జాబ్ చేస్తున్నాను అంటే ఇదేనా జాబ్ చేయడం నువ్వు? నాకంటే సాదా సీదాగా బతకడం అలవాటు. మేం పేదరికంలోనే పుట్టాము. నువ్వు శ్రీమంతుడురా బయ్! నువ్వేందిరా ఇలా ఇలా తయారైపోతున్నావు అంటూ ఉంటే, ఇక కళ్యాణ్ నచ్చచెప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే ఒక మనిషి రా బాబు టైం అవుతుంది అని చెప్తూ ఉంటే, ఓవైపు అప్పు వెళ్ళిపోతూ ఉంటే కళ్యాణ్‌కి ఏం చేయాలో అర్థం కాదు. సరే ఇంటికి వెళ్ళి తనని సముదాయిద్దాంలే అనుకోని మౌనంగా వెళ్ళిపోతాడు. తను ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా అప్పు కోసం అన్నిటినీ వదిలేసుకొని తనతో సంతోషంగా ఉంటూ ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. తన ప్రేమ విషయంలో. అది అర్థం చేసుకోలేకపోతుంది అప్పు. డబ్బుంటేనే ఉన్నత స్థాయి అన్నట్టు అనుకోకు